మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మనమందరం చాలా కాలం నుంచి ప్రేయర్ చేస్తున్నాం. కొంతమంది కొద్ది కాలం నుంచి చేయొచ్చు, కొంతమంది చాలా కాలం నుంచి చేయొచ్చు. ఏం చేస్తున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే 6 కాగానే కళ్ళు మూసుకుంటారు, 6:45 కాగానే టక్కని కళ్ళు తీస్తారు. సున్న హళ్ళికి హళ్ళి. ఎందుకు అంటే 6 గంటలంటే కళ్ళు మూసుకోమన్నారండి, 6:45 తెరవమన్నారు. బాగానే ఉంది. ఇలా వారం రోజులు చేసామనుకోండి, నీకేం వచ్చింది అనే ప్రశ్న వేసుకోవాలి. నీకేం తేడా వచ్చింది? తేడా రాకపోతే మనం ప్రేయర్ చేసినట్టు కాదు. అందుకని నా దగ్గరికి ఎవరన్నా వస్తే 3 సిట్టింగ్స్లో వాళ్ళని అడుగుతాను. మొదటి సిట్టింగు, 2వ సిట్టింగు, 3వ సిట్టింగు ఏమైనా తేడా వచ్చిందా? ఏమొస్తుందండి తేడా? వెంబడి సమాధానం ఏం చెప్తారంటే, ఏమొస్తుందండి తేడా అంటే ఏమీ పెద్ద తేడా ఏమీ రాదు. కాకపోతే మనకి ఆలోచనలు ఉంటాయే, ఆలోచనలు గ్రాడ్యువల్గా తగ్గాలి. ఆలోచనలు తగ్గితే మనకి ప్రశాంతత అనేటువంటిది తెలుస్తుంది. అందుకని ప్రేయర్ చేయగానే మనకి ఇంతకుముందు కన్నా ప్రశాంతత రావాలి. అంతేకాని ఇంతకుముందు ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం అనుకోండి, మనం ప్రేయర్ చేసినట్టు కాదు. దాన్నే కనుక మనం సైంటిఫిక్గా చెప్పినట్టయితే మనం ఎప్పుడూ కూడా ఉండేది బీటా స్టేట్లో ఉంటాం. బీటా స్టేట్ అంటే ఫ్రీక్వెన్సీ 22 అబవ్ ఉన్నదంతా బీటా స్టేట్. అంటే మన ఆఫీసులో పనిచేసేయడం, అటు తిరగడం, ఇటు తిరగడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. అలా కాకుండా మన పొద్దున్నే తెల్లవారంగానే కాఫీ తాగంగానే ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. పొద్దున్నే కాఫీ తాగంగానే ఉన్నటువంటి మైండ్ని ఆల్ఫా స్టేట్ అంటారు. ఆల్ఫా స్టేట్ 7 to 14లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ. అంటే మనకు తెలుస్తుంది మనం బాగుందా లేదా అని మనం అడిగితే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. ఇదే మనం డైరెక్ట్గా తెలుసుకోవాలంటే ఇంకో మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే కళ్ళు మూసుకొని 100 దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటూ రండి. వస్తే ఒక స్టేట్లో మీ కింద నెంబర్ మర్చిపోతారు. ఆ మర్చిపోయినప్పుడు మీరు అలా కళ్ళు మూసుకున్నారనుకోండి, మీకు తెలియనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వస్తారు. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే మీరు ఇందాకున్న స్టేట్కి ఇప్పుడున్న స్టేట్కి తేడా ఉందా అంటే ఉన్నది అని చెప్తాం. కాబట్టి ఈ విధంగా మనం ప్రేయర్ చేస్తే మనకు తేడా కనిపించాలి. అది కనుక మనం సైంటిఫికల్గా చూసినట్టయితే మనకి ప్రేయర్కు ముందు ఉన్నటువంటి ఆలోచనలకి, ప్రేయర్ తర్వాత ఉన్నటువంటి ఆలోచనలకి తేడా ఉంటుంది. ఆ తేడా గమనించిన వాళ్ళకి ప్రేయర్ హ్యాపీగా ఉంటుంది. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి నెత్తిన ఒక 100 కేజీల బస్తా పెట్టారు, వాడు చాలా హెవీగా ఫీల్ అవుతాడు.
రోజు ఒక కేజీ తగ్గించారనుకోండి, 50 రోజులు అయ్యేటప్పటికి 50 కేజీలు తగ్గిపోతుంది. 50 కేజీలు తగ్గిపోతే ఆ రోజు మనం అడిగితే నాకు చాలా హాయిగా ఉందండి అంటే. అలాగే మనకి తెలియకుండా మనలో బోల్డ్ థాట్స్ ఉంటాయి. కొంతమంది ప్రేయర్కి వస్తారు, వచ్చి 15 రోజులు అయిన తర్వాత ఏంటి ఎలా ఉందంటే, అమ్మో ఈ ప్రేయర్ మేము చేయలేమండి అంటే. ఏదో సాయిబాబా గుడికి వెళ్ళి దండం పెట్టడం హాయిగా ఉంది, లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టడం హాయిగా ఉంది, కానీ ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఒక్కసారి అలా బుర్రలోకి వచ్చేసి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మేము చేయలేమని మానేసిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా రోజు రోజుకి ఆలోచనలు తగ్గాయి అనుకోండి, అప్పుడు మీకు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎట్లాగైతే 100 కేజీలు 50 కేజీలు వస్తా తగ్గిపోతుందో, మనస్సులో కూడా ఆలోచనలు తగ్గే కొద్దీ అప్పుడు మీకు ఒక రకమైనటువంటి స్టేట్ వస్తుంది. అది ఆల్ఫా స్టేట్. ఆల్ఫా స్టేట్లో మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను చెప్పబోయేది, మన బిహేవియర్లో కూడా మార్పు రావాలి. నేను ధ్యానం చేస్తున్నానండి, కానీ వాళ్ళు చూస్తే నాకు చాలా కోపం వస్తుందన్నారు. అప్పుడు ఉపయోగం లేదు. దండగ మీ ధ్యానం వల్ల ఏమీ ఉపయోగం లేదు. 10 రోజులు కాతే, 15 రోజులు కాతే, నెల రోజులు కాతే, సంవత్సరం కాతే, ఒక రకమైనటువంటి చేంజ్ రావాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు చేంజ్ వస్తుంది. అలా చేంజ్ వచ్చిన వాళ్ళు ఏం చెబుతారంటే, మాకు ప్రేయర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి అని చెప్తారు. ఆ చేంజ్ రాలేదనుకోండి, ఏమోనండి మీరు అంటున్నారు కానీ మాకేం తేడాగా అనిపించడం లేదు. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది. మీకు ఈ విషయంలో చిన్న మాట చెప్తాను. నేను రేకీ గ్రాండ్ మాస్టర్ని. రేకీలో 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ మాస్టర్షిప్ ఉంటుంది. అది కాకుండా ఒక మాస్టర్ని చేసేటువంటి ఇది కూడా ఉంటుంది. నేను 5 మాస్టర్లను చేశాను అన్నమాట. అలాగే మ్యాగ్నిఫైడ్ హీలింగ్ మాస్టర్ని, మెల్జిడెక్ మాస్టర్ని 3 డిగ్రీలు చేశాను. ఇవన్నీ ఎందుకు చేశానంటే, నన్ను గురించి నేను తెలుసుకోవడానికి చేశాను. ఏదో చేతిలో ఎనర్జీ ఉందంటే ఏది ఎక్కడ కనిపించదు ఏమీ అని అడుగుతారు. నేను కూడా అడిగిన వాడిని, కానీ మేము ఇంకో దేశంలో ఉన్న వాళ్ళకు కూడా హీలింగ్ ఇస్తాం. నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా అలాంటి దూరంగా ఉన్న వాళ్ళకి హీలింగ్ ఇస్తారు. అంటే ప్రాక్టికల్గా మనకు కనిపించాలి. ఊహ వేరు, కనిపించడం వేరు. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ చేసిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, మనం ఏదైనా మనం నమ్మితేనే మనం ఇంకోటికి చెప్పాలి. మనం నమ్మకపోతే ఎవరికి ఏం చెప్పకూడదు. నేను రేకీ గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత ఓ డాక్టర్ గారు నన్ను అడిగారు, మాస్టారు నాకు రేకీ నేర్పించండి. నేను నిన్ననే మాస్టర్ నేనమ్మా, నాకేం తెలుస్తుంది అంటే, లేదు మీ సంగతి నాకు తెలుసు, మీరు రేపు నా క్లాస్ పెడుతున్నారు, నాకు 1st డిగ్రీ ఇస్తున్నారు. ఇవ్వగానే ఎనర్జీ వచ్చిందండి, 2nd డిగ్రీ ఇవ్వగానే ఎనర్జీ వచ్చింది. కాబట్టి అది కనిపిస్తే మనం నమ్ముతాం. ఉపన్యాసం చెప్తే నమ్మడం వేరు. మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండు తీయగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, లోపల టెంకు ఉంటుంది. ఇవన్నీ మీరు 325 రోజులు చెప్పినా మామిడి పండు ఒక ముక్క తిన్న ఎక్స్పీరియన్స్ రాదు. అలాగే చక్కెర, షుగర్ టెక్నాలజీ వాడు పిహెచ్డి చేసి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా వాడు ఎప్పుడు చక్కెర చూడకపోతే, ఆ చక్కెర చేతిలో వేస్తే ఆ నోరు ఏంటండి మీరు ఇచ్చారు, ఇదేదో కొత్తగా ఉన్నట్టుంది అంటారు. ఇదేనయ్యా నువ్వు చెప్పే షుగర్ టెక్నాలజీ అంటే, ఆ షుగరా నేను అనుకోలేదండి అంట.
కాబట్టి ఏదైనా మనకి ప్రాక్టికల్గా అనుభవం వస్తేనే మనం నమ్మాలి. ప్రాక్టికల్గా అనుభవం రానంతకాలం మనం ఉపన్యాసాలను బట్టి ఏది నమ్మకూడదు. జీవాత్మ పరమాత్మ ఏమవుతుంది, పరమాత్మ జీవాత్మ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, వై ఈజ్ ఈక్వల్ టు దట్, ఈక్వేషన్లు అన్నీ మనకి ఏం పనికిరావు. మనం ప్రేయర్ చేస్తున్నామంటే నేను చెప్పేది ఏంటంటే మీలో ఒక మార్పు రావాలి. మీరు బెటర్ హ్యూమన్ బీయింగ్ కావాలి. మీరు ఎవరినన్నా తిడుతుంటే నేను తిడుతున్నాను అనేది మీకు తెలియదు. అంతకుముందు మీకు తెలియదు. మీరు తిట్టేటప్పుడు అంతకుముందు మీకు తెలియదు నేను తిడుతున్నానండి. కానీ మీరు ప్రేయర్ చేసిన తర్వాత మీ మనస్సు వేరు, మీరు వేరు అనేది తెలుస్తుంది. మనం వేరు, మన మనస్సు వేరు. మన మనస్సు కాదు, గుర్తుపెట్టుకోండి. మన మనస్సు అనుకున్నంతకాలం మనల్ని మనం డిసీవ్ చేసుకున్నట్లు. 1985లో ఒక సివిల్ సర్జన్ డాక్టర్ ఒరేడి అన్నమాట, ఆమె నేను ప్రేయర్ ఇస్తే ఆమె అన్నది, మాస్టారు నాకేదో ఇలా ఉంది అలా ఉందని ఏదో చెప్పింది. నేను అన్నాను నువ్వు వేరు, నీ మనస్సు వేరని. ఆమె అన్నది అది ఎట్లా కుదురుతుందండి, నేను డాక్టర్ని, నేను ఎంబీబీఎస్ చదివాను, మాకు మనస్సు అన్నా మానవ అన్నా ఒకటే అనేటువంటిది. అయితే నువ్వు 10 రోజులు ప్రేయర్ చేయి, తర్వాత చెబుదు కానీ అన్న. ఆ తర్వాత ఆమె చెప్పింది, నాకు తెలిసిందండి నేను వేరు, నా మనస్సు వేరు. కాబట్టి ముందు మనకి ప్రేయర్ చేయంగానే ముందు తెలిసేది ఏంటంటే మనం వేరు, మన మనస్సు వేరు అనేది తెలుస్తుంది. అది తెలిసిందో లేదో చూసుకోండి. అప్పుడు మన మనస్సు ఒక రకంగా చెబుతుంది, మనం ఒక రకంగా చేస్తాం. అందుకని మన సినిమాల్లో చూపెడతారు పాజిటివ్ మైండ్, నెగిటివ్ మైండ్. ఒక మైండ్ ఏం చెబుతుందంటే నువ్వు ఇది చేస్తే మంచిది కాదు, తప్పు అని చెబుతుంది. ఇంకో మైండ్ ఏం చెబుతుందంటే అందరు చేస్తున్నారు గట్ట నువ్వేందుకు చేయకూడదంట. కాబట్టి దాన్నే మనం ఇంకో భాషలో చెప్పినట్టయితే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని కూడా చెప్తాం. లెఫ్ట్ బ్రెయిన్ అంతా కూడా లాజిక్లో నడుస్తుంది. రైట్ బ్రెయిన్ ఏంటంటే లాజిక్ నడవదు. మనం ఇప్పుడు వెళ్తే బెదవాడ వెళ్తే మనకి బలాన్ని 1 గంటకి ట్రైన్ దొరుకుతుంది అనుకుని బయలుదేరామనుకోండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకోటైతే ఏమంటాడంటే ఇప్పుడు 11:30 అయింది కదండి, విజయవాడ మీరు 1 గంటకి వెళ్ళి ట్రైన్ ఎక్కాలంటే మధ్యలో ఎంత రష్ ఉంటుంది, ఎన్ని దాటాలి, అది ఇంపాసిబుల్, మీరు వెళ్ళలేరంట. కానీ వీడు డెసిషన్ చేసుకుంటాడు, నేను గ్యారంటీ ఇక్కడి నుంచి వెళ్తున్నాను, నేను 12:30 కల్లా విజయవాడ చేరుతాను, ఖచ్చితంగా చేరుతాను. కాబట్టి మన మైండ్ని మనం డైరెక్ట్ చేయాలి, కానీ మన మైండ్ మనని డైరెక్ట్ చేయకూడదు. మీరు ధ్యానంలో ఉన్నంతకాలం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ మైండ్ని డైరెక్ట్ చేయాలి, అదే మీ మైండ్ మిమ్మల్ని డైరెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే మన మైండ్ మనం డైరెక్ట్ చేస్తుందో మనకు తెలుస్తుంది. మన మైండ్ని డైరెక్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. మన మైండ్ కనుక మనం డైరెక్ట్ చేస్తే మనం ఎడిపోతున్నామో మనకు తెలియదు. ఎందుకంటే మైండ్ ఏదో చెబుతుంది, వాడు పోయా అంటుంది. కాబట్టి మనం వేరు, మన మైండ్ వేరున్నప్పుడు మన కంట్రోల్లో మన మైండ్ ఉండాలి, కానీ మనం మన మైండ్ కంట్రోల్లో ఉండకూడదు. అది ఫస్ట్. మీరు ప్రేయర్ చేయగానే మీకు కొన్ని రోజులు పోయిన తర్వాత మీ మైండ్ వేరు, మీరు వేరు అనేది తెలుస్తుంది. మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఒంట్లో బాగాలేదనుకోండి, వెంబడే మనం ఏం చెబుతుంది, లోపల ఏం చెబుతుంది, ఇన్నర్ కాన్షియస్నెస్, నీకేం పర్వాలేదు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు హాయిగా కూర్చో. మైండ్ ఏం చెబుతుంది, నువ్వు ఎట్లా చెబుతావేంటయా, నాకు బౌల్డ్ అనారోగ్యం ఉంది, నేను ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నాను అని చెబుతుంది మైండ్. కాబట్టి మనం వేరు, మన మైండ్ వేరు అని తెలిసినప్పుడు మన కంట్రోలు, మన విల్ పవరు, మన థాట్ పవరు, ఇవన్నీ బాగా ఎక్కువ అవుతాయి. అదే ప్రేయర్ చేసినందువల్ల ఏమవ్వాలంటే
మీ విల్ పవర్ పెరగాలి, మీ థాట్ పవర్ పెరగాలి. మీరు ఏదన్నా పని చేయాలనుకుంటే చేయగలగాలి. అంతేగాని మనకి చేత అవుతుందా, మనం చేయగలుగుతామా అనుకున్నప్పుడు మీరు ఇంకా ప్రేయర్ సరిగా చేస్తున్నట్టు కాదు. మీ మీద మీకు నమ్మకం వచ్చినప్పుడే మీరు ప్రేయర్ చేసినట్టు. కాబట్టి ముందు మనకి కావాల్సింది ఏంటంటే మన మీద మనకు నమ్మకం కలగాలి. అంటే వాడెవడో ఎక్స్ చెప్తేనో వై చెప్తేనో నమ్మకం కలగడం కాదు, మన మీద మనకు నమ్మకం కలగాలి. మన గురువులు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నవాళ్ళు. మాకు మాస్టర్ గారు ఉన్నారంటే నువ్వు చేయబోయ్ అయిపోతుంది అనేవారు. అంతే, అనుమానం లేదు. చేయబోయ్ అంటే చేయమంటే చేసేయడమే, చేసేస్తే అయిపోతుంది పని. అలాగే కల్పవల్లి గారు చెప్పేవారు, నువ్వు చేయగలవు అని చేయడం. కాబట్టి అలాంటి వాళ్ళు గురువులు. గురువులు మనకి వాళ్ళ మాటే వేదవాక్ అన్నమాట. ఇంకా దానికి మించింది ఏమీ లేదు. అలా చెప్పగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వాళ్ళల్లో రామకోటయ్య గారు ఒకరు, కల్పవల్లి గారు ఒకరు, శ్రీనివాసాచార్య గారు ఒకరు. ఇలా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు మనని డైరెక్ట్ చేయగలరు. అంతేగాని మనం చెప్పినట్టు వాళ్ళు వినరు. మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పే ఒక్కోసారి. మనం ఊరికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, మాకు మాస్టర్ ప్రేయర్స్ అయ్యేవి 11th, 12th, 13th. నేను వెళ్తున్నాను, అందరూ పోయి చెప్పేవాళ్ళు మేము వెళ్తున్నామండి, మేము ఆ బండికి వెళ్తున్నాం, మేము బాగుందా అని. ఒక్కడితోనేవారు ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది అని అంటే అర్థం ఏంటి, ఆగిపోవడే. అంతేగాని నువ్వు ఆగు అని చెప్పరు. ఇప్పుడు ఏంటి అంత అర్జెంటు అంటారు. మనకు అర్థం కాదు. ఏంటి మనం ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఈయన ఈ మాట అన్నారు ఏంటని. అంటే వాళ్ళకి ఫ్యూచర్ కూడా తెలుస్తుంది. తెలుసుకోవాలని వాళ్ళు అనుకోరు, వాళ్ళకి తెలుస్తుంది. తెలుసుకోవాలనుకోవడం వేరు, వాళ్ళకి తెలియడం వేరు. అంటే వాళ్ళకి ఏది అవసరమో అంతవరకే కనిపిస్తుంది. అవసరం లేని విషయాలు ఏం కనిపించవు. మనకు అన్నీ కనిపిస్తాయి ప్రపంచంలో. అవసరం ఉన్నది కనిపిస్తుంది, అవసరం లేని కనిపిస్తుంది. ఇవన్నీ కనిపిస్తుంటాయి. కాబట్టి ఆ రేషనలిస్టిక్ థింకింగ్ అనేది వాళ్ళకున్నంత ఇదిగా మన ఎవరికి ఉండదు. అలాగే రామకోటయ్య గారిని చూడండి. మన ఈయన చెప్తాడు, రెడ్డి గారు, రామకోట రెడ్డి చెప్తాడు, బాబు గారు మీరు వెళ్ళొద్దు అంటే మానేయడమే. అంతేగాని ఏమైంది ఇప్పుడు మన అంతా బాగానే ఉంది కదా, మనం పోతే ఏమవుతుంది అనే ప్రశ్న ఉండదు. అలా నమ్మగలిగిన వాడే శిష్యుడు. అలా కాకుండా ఏదో చెబుతున్నాను అనుకోండి. నేను ఎంఎస్సి ఫిజిక్స్ చదివాను, మా మాస్టర్ ఎంఏ తెలుగు చదివారు. ఈయన తెలుగు మాస్టరు, ఈయనకేమొస్తుందండి? ఫిజిక్స్ చదివాను నేను, నాకు తెలిసినంత విషయం ఈయనకి ఏమైనా తెలుస్తుందా? గురువే కాదను, ఆయన భగవద్గీత తెలుసు, భాగవతం తెలుసు, రామాయణం తెలుసు, పురుష సూక్తం తెలుసు, శ్రీ సూక్తం. ఫిజిక్స్ ఏం తెలుస్తుంది ఆయనకి అనేవాళ్ళు ఉన్నారు. గురువు అన్న తర్వాత అన్నీ తెలుస్తాయి అనేదే నమ్మాలి. అంతేగాని ఫిజిక్స్ తెలియదు, కెమిస్ట్రీ తెలియదు, బాటనీ తెలియదు, జువాలజీ తెలియదు, అవేమీ తెలియవు. కాకపోతే అవసరం వస్తే తెలుస్తాయి వాళ్ళు. కాబట్టి గురువుని నమ్మడం అంత కష్టమైన విషయం ఏదీ లేదు. మా అమ్మగారు చెప్పేవారు, పురుషోత్తం నువ్వు నా కుమారుడు అన్నారు ఓ రోజు కల్పవల్లి గారు. అంటే నేను అడిగేశాను వెంబడే, మీ కుమారుడు కాని వాళ్ళు ఎవరున్నారు అని. అందరు మీ దగ్గరికి వచ్చేవాళ్ళంతా మీ కుమారులే కదా, నేనేంటి ప్రత్యేకం అని అడిగా. అలా కాదు, నాకు ప్రభాస్ శాస్త్రి గారు చెప్పారు నువ్వు నా కుమారుడివి. కాబట్టి వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ యొక్క భావం, వాళ్ళ యొక్క వ్యవహారం తెలుసుకోవాలంటే చాలా కష్టం. మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆయన ఎప్పుడూ పోయినాడు కదా ప్రభాకర్ శాస్త్రి గారు, ఆయన ఈమెకి చెప్పడం ఏంటి,
ఈమె నమ్మడం ఏంటి? ఎవరైనా అంటారు కదా, ఆమె ఆయన ఎప్పుడు పోయాడు, మా నాన్నగారిని అడుగుతాననేది ఆమె. ఏదైనా విషయం వస్తే ప్రభాకర్ శాస్త్రి గారిని అడుగుతానని చెప్పడానికి మా నాన్నగారిని అడుగుతానని. అదే రామకోటయ్య గారు మా శాస్త్రి గారిని అడుగుతానని చెప్పేవారు. కాబట్టి మనకు మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు లేరు, ఫిజికల్గా వాళ్ళకి అనిపించడం లేదు, వాళ్ళని అడగడం ఏంటి, వీళ్ళకి కొంచెం మైండ్ ఏదో ఇదైందండి. కాబట్టి అది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే గురువును అనుసరించడం అనేది అంత సులభమైన విషయం కాదు. అందరూ ఏమనుకుంటారంటే చాలా ఈజీ అనుకుంటారు. ఏమీ ఈజీ కాదు. ఎందుకంటే నేను ఈకే గారితో ఉన్నాను, కల్పవల్లి గారితో ఉన్నాను, రామకోటయ్య గారితో ఉన్నాను, వీళ్ళందరూ సహచర్యం చేశాను నేను. అందుకని మామూలు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన రైతు, ఈయన చెప్తే మనం వినడం ఏంటి. నేను కొంతమంది ఆయన చెబుతుంటే వినిపించడానికి పిలిచేవాడిని. పిలిస్తే కొంతసేపు కూర్చుని పోయేవాడు. ఈయన చెప్పడం ఏంటి, మనం వినడం ఏంటి. ఈయన చదువుకున్నాడా, మనకి లెక్క ఏంటంటే పిహెచ్డీ చేశాడు అనుకోండి, అప్పుడు అందరూ చేస్తారు. ఆయన చెప్పింది ఈయన పిహెచ్డీ చేశారని చెప్పి వింటారు. అదే కనుక మామూలుగా చదివిన వాడు ఉన్నాడు అనుకోండి, వీడికేం తెలుసు అంటారు. అందుకని ఈ యోగంలో ఆయన ఒక కుంభకోణంలో ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చి యోగంలో చేరినప్పుడు మాస్టర్ గారు జీరోని గురించి లెక్చర్ చెప్పేవారు. చెబితే ఈయన 2 సార్లు 3 సార్లు విన్నాడు. నేను ఎంఏ మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు మ్యాథమెటిక్స్లో, మీరు చెప్పేది తప్పను. నేను ఎంఏ మ్యాథమెటిక్స్ చదివాను, నాకు తెలిసింది జీరో గురించి, మీరు చెప్పేదాన్ని ఇది తప్పు. మీరు అంటే మాస్టర్ అన్నారు, లేదు సివి గారు అన్నమాట, కూర్చోవయ్యా ఇక్కడ వింటే తెలుస్తుందని. ఓ అరగంట సేపు కూర్చున్న తర్వాత ఆయన ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆయన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆయన చదువుకున్న చదువు ఒకటి, ఈయన చెప్పే చదువు ఒకటి. వెంబడే ఆయన అన్నాడు, మీరు చెప్పేది తప్పని మళ్ళీ లేచాను. ఇక్కడ నేను చెప్పేదే రైటు, నువ్వు కూర్చుంటే కూర్చో, లేకపోతే వెళ్ళిపోము. ఆయన శ్రీనివాసాచార్య గారి పుస్తకంలో ఉంది, మీరు చదివితే తెలుస్తుంది. 1913లో 1916లోనూ ఎప్పుడో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాడు తిరుపతిలో రోడ్డు మీద వెళ్తుంటే ఆయనకి మాస్టర్ సివివి అని బోర్డు కనిపించింది. నేనే పిచ్చాడిని అనుకుంటే 38 ఏళ్ళ తర్వాత ఇంకో పిచ్చాడు కనిపిస్తాడు అనుకుంటాను. అని ఎవరైనా అన్నాను. శ్రీనివాసాచార్య గారు అంటారు. ఒకసారి ఆయన నా దగ్గర రమ్మని అన్నారు. ఈయన ప్రొఫెసర్ కదా, ఆయన ఏదో గుళ్ళో పూజారి, ఆయన మీరు పిలిస్తే రారండి, మీరు కావాలంటే మీరు ఆయన దగ్గర పోవాలని. ఆయన దగ్గర పోయి అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, మాస్టర్ సివివి ప్రభాకర్ శాస్త్రి గారి గురువు గారు, ప్రభాకర్ శాస్త్రి గారు మా గురువు గారు ఉన్నారు. అప్పుడు ఈయన జ్ఞానోదయం అయ్యి, అంత గొప్పవాడా అని అప్పుడు ప్రేయర్లో కూర్చున్నాడు. వచ్చి శ్రీనివాసాచార్య గారి దగ్గర కూర్చుంటే తర్వాత ఆయన ఉపన్యాసం చెబుతూ చెప్పాడన్నమాట, ఈ యోగంలో చదువుకున్న వాళ్ళకన్నా చదువు రాని వాళ్ళే తొందరగా పైకి వస్తారు. చదువుకున్న వాళ్ళు రారు. ఇప్పుడు నేను ఎంఎస్సి ఫిజిక్స్ చదివాను, ఫిజిక్స్ ప్రొఫెసర్ చేశాను. అవి కనుక నేను ఆలోచిస్తే ఈ యోగంలోకి రాను. ఎందుకంటే అక్కడంతా లాజిక్ వస్తుంది, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి. ఇది తెలుసుకోవాలనుకుంటే అవన్నీ మర్చిపోయి ఈ జ్ఞానం వేరే సంపాదించుకోవాలి. కానీ ఈ జ్ఞానం మా లెక్చరర్స్ నన్ను అడిగారు,
అదేంటి పురుషోత్తం, నువ్వు ఎంఎస్సి ఫిజిక్స్ చదివి ఇవన్నీ నమ్ముతావు ఏంటన్నా? నేను చెప్పే ఇవన్నీ ఎంఎస్సి ఫిజిక్స్ చదివాను కాబట్టే నేను నమ్ముతున్నాను, అందుకని నమ్మిన వాళ్ళు ఫిజిక్స్ చదివిన వాళ్ళు నమ్మకూడదని ఏం రూల్ లేదని. నా టైం అయిందే ఉందే. కాబట్టి మనం ఏంటంటే, ఎందుకంటే మనని కంట్రోల్ చేసేది ఆయన. అందుకని మనం చదువుకున్నాం కాబట్టి ఆ చదువుని కనుక అడ్డం పెట్టుకుంటే మనమేమి నమ్మలేం. అంటే ఇది హయ్యర్ ఫిజిక్స్, హయ్యర్ సైన్స్ అన్నమాట. యోగం అనేది హయ్యర్ ఫిజిక్స్, ఇది మెటాఫిజిక్స్, ఇది కనిపించదు. అందుకని పిహెచ్డి చేసిన వాడికి తెలుస్తుందేమో కానీ ఆ పై వాడికి, ఎందుకంటే మామూలుగా ఏదో బిఎస్సి చదువుకున్నవాడు, ఎంఎస్సి చదువుకున్నవాడికి తెలియదు. అవన్నీ వదిలేసి దీంట్లోకి రావాలి. కాబట్టి మాస్టర్ గారి యోగం అంటే మనం ఎంత కమిటెడ్గా ఉండాలి అంటే, సాయంత్రం 6ంటికి మీ ప్రేయర్ అనుకోండి, ఎవరో వచ్చి ఇవాళ మంచి సినిమా వచ్చింది మీరు వస్తారా అన్నారు అనుకోండి, మనం సినిమాకి ఇంపార్టెన్స్ ఇస్తామా, ప్రేయర్కి ఇంపార్టెన్స్ ఇస్తామా? చాలామంది ఇవాళ ప్రేయర్ చేసుకోకపోతే రేపు చేసుకోవచ్చు, సినిమా ఇవాళ కావాలంటే రేపు రాదు కదా, ఇవాళే లాస్ట్ డే అన్నారు అనుకోండి, సినిమాకి వెళ్తామా వెళ్ళమా? కాబట్టి అవన్నీ సాక్రిఫైస్ చేయగలిగితేనే ఈ ప్రేయర్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. దానికి అంతకన్నా క్వాలిఫికేషన్ ఏం లేదు. ఎందుకు ఎందుకు సాక్రిఫైస్ చేయాలండి అన్న అడిగారు అనుకోండి, నన్ను మీరు చేయొద్దు, దాని సమాధానం అంతే. మా మాస్టర్ గారు చెప్పేవారు, ఇది చాలా కష్టం కదండి మీరు చెప్పినవన్నీ పాటించాలంటే, అంటే నీకు కాదు అనేవారు. నువ్వు చేయవాక నేను ఎవరు చేయమన్నారు అన్నా. అంతేగాని బతిలాడి నువ్వు చేస్తే పైకి వస్తావు, నువ్వు చెయ్యి, ఇంతకన్నా నీకు మంచి మార్గం లేదు, ఇలా చెప్పేవారు కదా ఆయన. ఎవరన్నా ఉండి ఆయన ఉపన్యాసం అయిన తర్వాత మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి కానీ మేషాలు చాలా కష్టం కదండి అంటే, ఆయన వెంబడి చెప్పేవారు, ఫోన్లే పోయి నీకు చాలా కష్టంగా ఉందంటున్నారు, మానేసేయండి. అంతేగాని ఎవరిని బతిమలాడి నువ్వు చేస్తే బాగుపడతావు అని కానీ, వ్యవహారం కానీ పొరపాటున ఏ గురువు కూడా ఏ శిష్యుడికి చెప్పడు. చెప్పాడంటే గురువు కాదు. నువ్వు చేయవయ్యా ఇట్లా చేస్తే బాగుపడతావు అని చెప్పాడనుకోండి గురువు, ఆయనకేం చేత కాదండి, ఆయన ఏదో చెబుతుంటాడు, మనకి చేత అయితే చేయడం, లేకపోతే లేదు, మనం చూసుకోవాలి. కానీ గురువుగారు చెప్పినవన్నీ ఎక్కడ చేయగలుగుతాము? అలా అనకుండా చేయగలిగిన వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు. అలా చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు అసలైన శిష్యులు. అందుకని భక్తులు చాలామంది ఉంటారు కానీ శిష్యులు ఉండరు. ఈకే గారికి శిష్యులు అంటే కొద్దిమందే ఉంటారు. ఈకే గారికి భక్తులు బోల్డ్ మంది ఉంటారు. ప్రభాకర్ శాస్త్రి గారి శిష్యులు అంటే కొద్దిమందే ఉంటారు. రామకోటయ్య గారు, శ్రీనివాసాచారి గారు, కల్పవల్లి గారు, పోచిరాజు శేషగిరిరావు గారు, ఇలా ఏళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే ఉంటారు. అంతేగాని అందరూ రామకోటయ్య గారి శిష్యులు ఎవరు, భక్తులు అవుతారు. శిష్యుడు అంటే ఏంటంటే ఏది చెబితే అది తూచా తప్పకుండా చేసేవాడే శిష్యుడు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్న వేయకూడదు. ఎంతమంది ఉంటారు? నేను కలెక్టర్ కదండి, ఆయన చెప్తే మాత్రం నేను వినాలా అనుకునేవాళ్ళు ఎంతమంది లేరు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, నేను పిహెచ్డి చేశాను, ఆయన నాలా పిహెచ్డి చేయలేదు కదా, ఆయన చెప్తే నేను వినడం ఏంటి అనుకునేవాళ్ళు ఎంతమంది ఉండరు. కాబట్టి గురు శిష్య సంబంధం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. ఏదైనా చేయొచ్చు కానీ ఒక గురువుకి శిష్యుడిగా ఉండడం అనేది వెరీ 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 డిఫికల్ట్. అందుకని
ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివి గారి శిష్యులు అంటే ఆయనకు ఆయనే సాటి, ఇంకెవరు ఆయనలాగా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. అలాగే రామకోటయ్య గారు ప్రభాకర్ శాస్త్రి గారి శిష్యులు అంటే మరి రామకోటయ్య గారు ఎలా ఉండేవారు మీ అందరికీ తెలుసు. రామకోటయ్య గారు ఈ ఊళ్ళో మున్సిపల్ ఆయన, 150 ఎకరాల మాగాణి ఉంది, పొలం ఉంది ఆయనకి. తర్వాత మాట అంటే ఇలా కరపుచ్చుకొని ఇలా చెబితే వినాల్సిందే ఊళ్ళో వాళ్ళందరూ. అలాంటి వాడు బాబు గారు మనకేం తెలుసు అనే స్థితికి వచ్చారంటే మరి ఏమనుకోవాలి మనం? ఆయన పిచ్చాడు అనుకోవాలి, తెలుగుగలవాడు అనుకోవాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే గురువుకి శిష్యుడుగా ఉండడం అనేంత డిఫికల్ట్ ప్రపంచకంలో ఏదీ లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మిలారేప అని ఒక గురువు గారు ఉన్నారు. ఆ మిలారేప ఆయన ముందర పూర్వాశ్రమం తీసుకుంటే ఆయన వడగళ్ళ వాన కురిపించి పొలాలన్నీ నాశనం చేసేవాడు. అలా నాశనం చేస్తుంటే వాళ్ళందరూ ఏడుస్తుంటే ఈయన నవ్వుతుండేవాడు. ఇలా ఉంటే కొంతకాలం పోయిన తర్వాత ఒక ఆయన కనిపించాడు, ఒక గురువుగారు కనిపించి, నువ్వు పాపాను పోతున్నావు, నువ్వు వెళ్ళి బలాన్ని గురువుగారు ఉన్నారు ఆయన దగ్గర పోమన్నాడు. సరే అప్పుడు ఈయన జ్ఞానోదయంగా ఆయన దగ్గర పోయాడు. పోతే సరే నీకు మంత్రం చెబుతా కానీ నీకు ఒక కండిషన్ పెడుతున్నాను అన్నాడు. ఏంటంటే ఈ ఇల్లు ఉంది, ఈ ఇక్కడ స్థలం ఉంది, ఇటుకలు అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు ఇల్లు కట్టాలి అన్నాడు. దాందే ఉందండి, ఓ 10 మంది కూలీలు పెట్టి కట్టించేస్తానన్నాడు. వాళ్ళ చేత కట్టించడం కాదు, నువ్వే కట్టాలి అంటే పాపం ఒళ్ళంతా శ్రమపడి నానా తంటాలు పడి ఆయన చెప్పిన ఇల్లు కట్టాడు. కట్టిన తర్వాత మళ్ళీ పోయి క్యూలో నిల్చున్నాడు మంత్రం చెప్పమని. ఏదో జొన్నలు అవి ఇవి తీసుకుపోయి గురుదర్శన కింద, నేను కష్టపడి నేర్చుకున్నటువంటి విద్యని ఈ జొన్నలకి నీకు చెప్పాలా, నేను చెప్పను పో అన్నాడు. అయితే ఏం చేయమంటాను, ఈ ఇల్లు నేను పొరపాటున ఇక్కడ కట్టమన్నాను, ఇది కొట్టేసి మళ్ళీ అక్కడికి పోయి ఈ మట్టి ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇల్లు కట్టమన్నా. మళ్ళీ ఇవన్నీ తీసిపోయి మళ్ళీ చచ్చిచ్చాడు, అక్కడ కట్టాడు. కట్టిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వస్తే మళ్ళీ జొన్నలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి నాకు ఉపదేశం చేయమన్నాడు. నేను ఇంత కష్టపడి సంపాదించిన విద్యని నీకు ఇంత చిన్నదానికి ఇస్తానని నేను ఏమని పంపన్నాను అంటే ఖిన్నుడైపోయి పాపం ఇంకా లాభం లేదు, ఈ గురువుగారు మన కరుణించేట్లేదంటే అప్పుడు ఆయన భార్య ఉండి ఆయన అట్టగా అంటాడు, పర్వాలేదు నువ్వు మళ్ళీ వెళ్ళు అంటే చివరికి ఆయన మంత్రం ఇచ్చాడు. అంటే అంత కష్టపడితే కానీ ఆ మంత్రం రాలే. మనం ఏమనిపిస్తుంది, ఈ మంత్రం అంటే ఏదో ఇంతే ఉంటుంది, దాన్ని ఏముంది ఎవరైనా చదివిస్తే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. అలా ఏం రాదు, దానికి ఎంతో శ్రమపడాలి, శ్రమ పడితేనే వస్తుంది. ఆ తర్వాత ఆయన పెద్ద గురువు అయినాడు. ఆయన శిష్యుని ఈయన్ని పరీక్ష చేయడానికి విషం ఇస్తే ఆయన శిష్యుడి కోసం విషం తాగి చచ్చిపోయాడు. చివరికి ఆ శిష్యుడు కూడా ఆ వచ్చిన వాడు కూడా ఆయనకి శిష్యుడు అయిన అనమాట. అందుకని మిలారేప అంటే చాలా పెద్ద యోగి. అలాంటి వాళ్ళు యోగంలో చాలామంది ఉన్నారు. ఎవరైనా సరే ఇంకా ఉంది కదా. కాబట్టి మనం మంత్రం అంటే చాలా సులభం అనుకుంటాం, కానీ అంత సులభం కాదు. ఇంకొక మాట చెప్పేసి వదిలేస్తున్నా. ఏంటంటే నేను మా ఫ్రెండ్ హరివిఠల్
ఉపన్యాసం చెబుతుంటే నేను అక్కడ పోయి కూర్చున్నాను. కూర్చుంటే ఆ ఉన్న వాళ్ళల్లో ఒక ఆయన నుండి, మాస్టర్ మీరు హరివిట్ల గారి గురించి 2 ముక్కలు చెప్పండి. సరే నేను అన్నాను, శంఖ బృందందకి చక్కి సాంగన్వాగదార రహంగపాడి రక్షోభ్య సర్వప్రహణాద ఓన్నమైతి వనమాలి గది శాంకి శంకి చక్కిరి చన్నదకి ఈ శ్లోకం చదివితే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుందని చెప్పి. అదేంటండి 45 నిమిషాలు ఉంది, పూర్వ బయటికి ఉంది, ఉత్తర బయటికి ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చదివితే రాంది ఈ చిన్న మంత్రం చదివితే వస్తుందా అని. వస్తుంది, నాకు మా వాళ్ళు ఎవరో చెప్పారు, మా పెదనాన్నగారు చెప్పారు వస్తుందన్నారు, అందుకని చెప్పాను. ఆయన అన్నాడు, ఆయన తెలుగు లెక్చరర్, ఆయన అన్నాడు నాకు మంత్రం ఇవ్వండి. నేను చెప్పాను మంత్రం అంటే ఏమీ లేదు, రోజు నా చెయ్యి ఇట్లా పెట్టుకున్నాను అనుకోండి, మీరు 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, 4 రోజులు చూస్తారు, 1 నెల రోజులు అయిన తర్వాత ఏంటి నీ చెయ్యి ఇట్లాగే పెట్టుంచాడు, ఎడం చెయ్యి కుడి చెయ్యి మామూలుగానే ఉంది, నీదేముంది అంటారు. చివరికి నేను మీకు చెబుతా కానీ మీరు ఎవరికి చెప్పొద్దు అంటాను. తీసుకెళ్ళి ఇలా చూపెడతాను, ఏముండదు. కాబట్టి మీ నమ్మకమే మీ మంత్రం. ఈ చేతిలో ఏదో ఉన్నది అనుకుంటే మీకు మంత్రం, ఏమీ లేదని చూపెడితే ఏముండదు. అలా అని ఆయన కూడా నా దగ్గర మాస్టర్ గారు మంత్రం తీసుకున్నాడు. తర్వాత అడిగాడు, ఏమయ్యా చేస్తున్నాను, ఎక్కడ చేస్తానండి అని. కాబట్టి నమ్మకం లేకుండా ఈ మంత్రాలు ఎన్ని చూసినా ఏముండదు. హైగ్రహం ఉంటుంది, సుదర్శనం ఉంటుంది, ఇవన్నీ బోర్డు ఉంటాయి కానీ, బోర్డు మంత్రాలు ఉంటాయి కానీ, ఏ మంత్రమైనా మీకు నమ్మకం బిల్డింగ్ నమ్మకం ఉంటేనే అది మంత్రం. మననైతే మంత్రం. కాబట్టి మాస్టర్ గారిని మీరెంత భక్తి శ్రద్ధలతో, అంటే ఆ భక్తి శ్రద్ధలు కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఆయనకి లెవెల్లో ఉండాలి. మన లెవెల్లో ఉంటే లాభం లేదు. మనం ఎంతసేపు సరెండర్ అయినామో అనుకోండి దండం పెట్టడమే కానీ, మనం సరెండర్ అయినామో లేదో మనల్ని జడ్జి చేసేది మాస్టర్ గారే అనే ఒక నమ్మకంతో మీరందరూ ప్రేయర్ చేస్తే అది సక్రమంగా జరుగుతుంది. మాస్టర్ నమస్కారం. మూర్తి మరి